ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరచువాడు ఆయనే. 147వ సంకీర్తన 14 వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులన్నీ దేవుడు ఎప్పటికప్పటికి నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనలో సర్దుకుంటాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. దిగులు పడొద్దు అనే మాట దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ ఉద్యోగంలో దేవుడు తిరిగి అభివృద్ధినిస్తాడు. నీ చేతి పనుల్లో, వ్యాపారాల్లో దేవుడు అభివృద్ధినిస్తాడు. దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అందరికీ కూడా దేవుడు నిన్ను మాదిరికరంగా నిలబెడతాడు. ఈ దేవుని బిడ్డలారా, సమాధానం లేదే, నా జీవితంలో తృప్తి లేదే, అభివృద్ధి లేదే, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అన్న ప్రశ్నలలో ఓసారి నువ్వు దిగులు పడుతూ భయపడుతూ ఉన్నాయేమేమో. ఈ దేవుని బిడ్డలారా, దేవుడు సమాధానాన్ని ఇస్తానన్నాడు, అభివృద్ధిని కలగజేస్తానంటున్నాడు, నిన్ను మాదిరికరంగా నిలబెడతానన్నాడు, నీ జీవితాన్ని తృప్తికరంగా దేవుడు మారుస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మీద ఆధారపడదాం. దేవుడు మనలను తృప్తికరంగా నడిపించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు తెలియజేస్తూ నేను మమ్ములను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే సహాయం చేయండి. నీ సరిహద్దులలో సమాధానం ఇస్తానన్నా. కానీ ఇది నాన్న, అనేక కుటుంబాల్లో సమాధానం లేదు తండ్రి. సమాధానాన్ని చెడగొడుతున్న సాతాను క్రియలను లయపరచమని ప్రార్థన చేస్తాను. అసమాధాన పరిస్థితుల నుంచి మమ్మలను విడిపించమని కోరుకుంటూ విజ్ఞాపన చేస్తాను ప్రభా. మా జీవితాల్లో కొన్ని విషయాలు తృప్తి లేదు తండ్రి. నేను ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్యాల్లో, శారీరకమైన విషయాలు, మానసికమైన విషయాలు తృప్తి లేదు ప్రభా. నేను తృప్తిని దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి వ్యాపారమైన కృపలో జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నాను. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు ప్రభు అన్నిటి నుంచి విడిపించండి. ఏదైనా దీవులతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో నడిపించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.